1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది. ఈసారి 3 ముక్కలవ్వడం ఖాయం. 3 నెలల క్రితం జమ్మూ కాశ్మీర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను అప్పట్లో పాకిస్తాన్ ఎద్దవా చేసింది. కానీ తాజాగా ఇవే మాటలను పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశానికి చెందిన ఎంపీనే ఇప్పుడు చెప్పారు. 1971 ఘటన పునరావృతమవుతుందని హెచ్చరించారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలను పాకిస్తాన్ కోల్పోవడం ఖాయమని తేల్చి చెప్పారు. బలూచిస్తాన్ను ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదించే ఛాన్స్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బలూచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్లలో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ 3 ముక్కలవ్వడం ఖాయమా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ 3 ముక్కలవ్వడం ఖాయమా? బలూచిస్తాన్పై పాకిస్తాన్ పట్టు కోల్పోతున్నదా? 1971 నాటి సీన్ పాకిస్తాన్లో రిపీట్ అవుతుందా? 2024 సెప్టెంబర్ 28 జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ త్వరలో 3 ముక్కలవుతుందన్నారు. పాకిస్తాన్ తాను చేసుకున్న 2 తప్పులతో విలవిలలాడుతోందని యోగి వివరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఆ దేశానికి ఇప్పుడు అదే శాపమైందన్నారు. ఎన్నాళ్లు బలూచిస్తాన్ పాకిస్తాన్ పాలకులు అణచిపెట్టి వారిని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూశారని ఆరోపించారు. ఇప్పుడు బలూచిస్తాన్ పౌరులు స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే ప్రజలు కూడా ఇస్లామాబాద్ను తిరస్కరిస్తున్నట్టు యూపీ సీఎం చెప్పారు. అలాంటి దుర్భర పాకిస్తాన్లోకి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎందుకు వెళ్లాలని కోరుకుంటారంటూ యోగి ప్రశ్నించారు. నిజానికి ప్రచారం సందర్భంలో సీఎం యోగి అలా చెప్పడాన్ని పాకిస్తాన్ లైట్ తీసుకుంది. पाकिस्तान परस्त आतंकी भी जानते हैं कि आतंकवाद की कीमत पाकिस्तान को किस रूप में चुकानी पड़ेगी. 3 भागों में बंट जाएगा. పాకిస్తాన్ కా పతా నీ లగేగా. కానీ అదే యోగి మాటలు అచ్చుగుద్దినట్టు తాజాగా పాకిస్తాన్ మత గురువు ఎంపీ మౌలానా ఫజల్ ఉర్ రెహమాన్ నోట వచ్చాయి. 1971లో పాకిస్తాన్ ముక్కలైందని, నాటి పరిస్థితులు పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మౌలానా ఫజల్ తేల్చి చెప్పేశాడు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని 5 నుంచి 7 ప్రాంతాల విముక్తిని ప్రకటించుకునే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఈ విముక్తి ప్రకటనను ఐక్యరాజ్యసమితి ఆమోదించే ఛాన్స్ కూడా ఉందని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు కూడా ఏదో बहिरंग सभा చెప్పి ఉంటే सीन वेरू. इंतहाई दर्द दिल के साथ कहना पड़ता है कि इस वक्त बलूचिस्तान के 5 से 7 अजला इस पोजीशन में हैं कि अगर वो आज़ादी का ऐलान कर दें तो अगले दिन अक़वाम मुत्तहिदा में उनकी दरख्वास्त को कबूल कर लिया जाएगा और पाकिस्तान को तक़सीम तस्वुर किया जाएगा. कहाँ खड़े हैं हम लोग? పాకిస్తాన్ పార్లమెంటు సమావేశాల్లోనే రెహమాన్ దేశం ముక్కలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బలూచిస్తాన్లోని జిల్లాలు విముక్తి ప్రకటిస్తే వారి స్వతంత్రాన్ని ఐక్యరాజ్యసమితి అంగీకరిస్తుందని రెహమాన్ వాదిస్తున్నాడు. దీంతో పాకిస్తాన్ పతనం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాడు. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ముక్కలవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు 1971లో ఏం జరిగింది? పాకిస్తాన్ ఎందుకు ముక్కలైందో చూద్దాం. 1971కి ముందు ప్రస్తుతం బంగ్లాదేశ్ గా ఉన్న ప్రాంతం తూర్పు పాకిస్తాన్ గా, ఇప్పుడున్న పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా పిలిచేవారు. అయితే తూర్పు పాకిస్తాన్ లో ప్రజలు బెంగాలీ మాట్లాడేవారు. అక్కడ ముస్లింలు ఉన్నా వారికి ఉర్దూ అంతగా వచ్చేది కాదు. దీంతో వాళ్లు పాకిస్తాన్ ప్రభుత్వంతో ఇమడలేకపోయారు. పైగా పాకిస్తాన్ సైనిక పాలన తూర్పు ప్రాంతాల్లో అరాచకాలకు తెరలేపింది. దీంతో తూర్పు ప్రజలు ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఇవి చినికి గాలివానలా మారే. సైనిక ప్రభుత్వం వారి ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రారంభించింది. తూర్పులో షేక్ ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతమయ్యాయి. 1970లో తూర్పు పాకిస్తాన్లో ప్రజలను ఓచకోత కోశారు. దీంతో భారత్ జోక్యం చేసుకుంది. 1971లో పాకిస్తాన్పై యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. 1960లో తూర్పు పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇప్పుడు బలూచిస్తాన్లోనూ అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రజల పట్ల ఇస్లామాబాద్ దారుణంగా వ్యవహరిస్తోంది. ఆ ప్రాంతంలో మానవ హక్కుల్ని పాకిస్తాన్ కాలరాస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బలూచీలు మరుసటి రోజు శవంగా మారడం అక్కడ నిత్యకృత్యంగా మారిపోయింది. హక్కులను అడిగితే బలవంతపు అరెస్టు చేస్తున్నారు. ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్మీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే కనిపించకుండా అదృశ్యమవుతుంది.
చెబుతున్నారు. 2024లో బలూచ్ నేషనల్ మూవ్మెంట్ BNM మానవ హక్కుల విభాగం జూన్లో ఓ నివేదికను విడుదల చేసింది. 2024 మేలో మాత్రమే 190 మంది అదృశ్యమయ్యారు. వారేమయ్యారో ఎవరికీ తెలియదు. మరో 13 మంది హత్యకు గురయ్యారు. 119 మందిని పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టింది. ఇలాంటి ఘటనలతో 2000 సంవత్సరం నుంచి పాకిస్తాన్ అరాచకాలు తీవ్రమైనట్టు బలూచిస్తాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్ తమ పట్ల అత్యంత క్రూరంగా అమానవీయంగా వ్యవహరిస్తోందంటూ అక్కడి ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. 2011 నుంచి 2024 మధ్యకాలంలో 10,078 మంది అదృశ్యమైనట్టు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఒక్క 2024లోనే ఏకంగా 2,752 మంది అదృశ్యమైనట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్లో ఎవరు ఆందోళనలు చేసినా వారిపై ఉగ్రవాద ముద్రను పాకిస్తాన్ వేస్తోంది. బలూచిస్తాన్ ప్రజల్ని అణచివేసేందుకు ఉగ్రవాద నిరోధక చట్టం అటాను ఉపయోగిస్తోంది. సైన్యానికి అపరిమిత అధికారాలను ఇచ్చింది. జాతీయ భద్రతను కాపాడటం పేరుతో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బలూచిస్తాన్ ప్రజల్ని అణచివేయడానికి అటా చట్టాన్ని సైన్యం దుర్వినియోగం చేస్తోంది. జస్టిస్ ప్రాజెక్టు పాకిస్తాన్ సంస్థ నివేదిక ప్రకారం 1998 నుంచి 2013 వరకు అటా కింద అరెస్టైన బాధితుల్లో 90% బాధితులకు ఉగ్ర లింకులు లేవని తేల్చింది. బలూచీలను అణచివేయడానికి చట్టవిరుద్ధమైన నిర్బంధాలకు అటా చట్టాన్ని ఉపయోగించుకుంటున్నట్టు జస్టిస్ ప్రాజెక్టు పాకిస్తాన్ సంస్థ వెల్లడించింది. నిజానికి బలూచిస్తాన్లో జరిగే దారుణాలను పాకిస్తాన్ బయటకు రాకుండా తొక్కేస్తోంది. కానీ బలూచి మానవ హక్కుల మండలి ఎప్పటికప్పుడు అగ్రదేశాల ముందు ఉంచుతోంది. 2025 జనవరి 29న బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన సమావేశంలో బలూచ్లోని పాకిస్తాన్ హింసాత్మక అణచివేత ధోరణిపై ప్రస్తావించారు. బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్కి ఇచ్చే మానవతా సాయాన్ని ప్రజల బాగు కోసం కాకుండా వారిని అణచివేయడానికి ఉపయోగిస్తున్నట్టు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మ్యాన్ ఆరోపించారు. పాకిస్తాన్లో ప్రజల మానవ హక్కుల్ని పునరుద్ధరించడానికి ఇస్లామాబాద్పై బ్రిటన్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సూచించారు. పాకిస్తాన్ మాట వినకపోతే సాయాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ అరాచకాలు మితిమీరిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పోరాడుతోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా పట్టు సాధిస్తోంది. పలు ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంటోంది. జనవరి 31న కలాట్ ప్రాంతాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ భీకర పోరాటమే జరిగింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దీని గురించి అస్సలు బయటకు పొక్కకుండా చూసుకుంది. నిజానికి 31న జరిగిన దాడిలో 23 మంది BLA ఫైటర్లను చంపేశామని పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. కానీ BLA మాత్రం ఆర్మీ వాదనల్ని తోసిపుచ్చింది. 2 సాయుధ ట్యాంకులను ధ్వంసం చేశామని, పోరాటంలో 25 మంది సైనికులు మృతి చెందారని BLA వెల్లడించింది. ఈ దాడిలో మంగుచార్, ఖజీనా, జోహాన్, శేఖర్, కుహాక్తో సహా కలాట్లోని పాకిస్తాన్లో సైనిక శిబిరాలు, వ్యూహాత్మక ప్రాంతాలను BLA స్వాధీనం చేసుకుంది. క్రమంగా బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలు BLA నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరుపడటం ఖాయమని పాకిస్తాన్ ఎంపీ మౌలానా ఫజల్ ఉర్ రెహమాన్ హెచ్చరించారు. బలూచిస్తాన్లో పరిస్థితి ఇలా ఉంటే వాయవ్య పాకిస్తాన్లో పరిణామాలు ఘోరంగా మారుతున్నాయి. కుర్రంలోయ ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగుతున్నది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సున్నీ షియా తెగల మధ్య ఘర్షణలు రేగుతున్నాయి. గత ఏడాది నవంబర్లో మొదలైన ఘర్షణల్లో ఇప్పటివరకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మెషిన్ గన్లు, భారీ ఆయుధాలతో వైర తెగలు పోరాటానికి దిగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కుర్రం ప్రాంతం దాదాపు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంది. అక్కడ శాంతి కోసం పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హింసను అదుపు చేయడంలో ఇస్లామాబాద్ విఫలమైంది. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఖైబర్ రాష్ట్రంలో 40% ప్రాంతాలు TTP నియంత్రణలోకి వెళ్లిపోయాయి. పాకిస్తాన్ కు సమాంతరంగా TTP ఆ ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం చేష్టలుడికి చూస్తుండిపోయింది. దేశం ముక్కలయ్యే స్థితికి చేరుకున్న ఇస్లామాబాద్ మాత్రం ఉగ్రవాదాన్ని వీడలేదు. ఇప్పటికీ భారత్పై కుట్రల్ని పన్నుతోంది. భారత సరిహద్దులో పూంచ్ సెక్టార్లో ఫిబ్రవరి 4న ఉగ్రవాదులు ఆర్మీ చొరబాటును భారత్ అడ్డుకుంది. ఈ క్రమంలో 7గురిని ఇండియన్ ఆర్మీ అంతం చేసింది. వారిలో 3 పాకిస్తాన్ సైనికులని ఢిల్లీ తెలిపింది. ఆ దేశం ముక్కలైపోతున్న పాక్ పాలకులు మాత్రం కశ్మీర్ని చూస్తున్నారు. పలు ప్రాంతాలు పాకిస్తాన్ కోల్పోతున్న కశ్మీర్ యాపిల్ కోసమే ఆరాటపడటం విచిత్రం.